శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కుంభరాశి వారి జాతకులు, ఈ రోజు మీరు శ్రద్ధగా ఆలకించాల్సిందే. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ వెనుక ఇలా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలిస్తే గనక మీ గుండె బరువెక్కిపోతుంది. ఏం చేస్తున్నారు, వారు ఎవరు, ఎందుకు ఇలాగే చేస్తున్నారు, పదే పదే మమ్మల్ని ఎందుకని ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతున్నారు, ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మేము చేసుకోవాల్సిన దేవతా ఆరాధన ఏమిటి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ ఇద్దరు వ్యక్తులు మీకు తెలియకుండా ఎంతో సాయాన్ని అయితే చేయబోతున్నారండి. నెగటివ్ గా ఆలోచించొద్దు. మనం ఎప్పుడూ కూడా ఒక విషయం మీద కీడించి మేలెంచాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం ఆ ఇద్దరు వ్యక్తుల మాటలను కానీ, ఆ ఇద్దరు వ్యక్తులు చేసే పనులను కానీ చెడుగా తీసుకోవద్దు. చెడుగా తీసుకునే విధంగా కొంతమంది మిమ్మల్ని ప్రేరేపించొచ్చు. ఆ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే అనర్థం మీ చేతుల ద్వారానే జరుగుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల చేసేది ఇదే. వారు ఎవరు అంటే కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి రావచ్చు, లేదా ఇరువురు ఒక దిక్కు నుంచే రావచ్చు. వారి వల్ల మీకు అయితే ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయండి. ఆ ప్రయోజనాలు కలిగే విషయంలో కూడాను మీరు ఏమాత్రం చెడుని వెతకవద్దు. ఇది మీకు భారీ హెచ్చరిక. మిమ్మల్ని మీ వెనుక నుండి ఒకరు బాగా బ్యాక్ బోన్ లాగా నడిపిస్తారు. ఇలా ముందుకు వారు నడిపించడం ద్వారా మీరు ధైర్యంగా ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి గ్రహస్థితి మీ పైన ప్రభావం చూపిస్తోంది. మీకు ఎక్కువగా అదృష్టం కలిసి రాబోతోంది. కానీ అదృష్టాన్ని మీరు మీ కళ్లతో చూసి దురదృష్టం అనుకుంటే అది మీ అజాగ్రత్తే అవుతోంది. ఇప్పటి వరకు సమస్యలు ఉండి ఉండొచ్చు. భగవంతుడు మీ పైన కన్నేశాడండి. సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోవడాన్ని మీ కళ్లతో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇద్దరు వ్యక్తుల రాకతో మాత్రం ఈ రోజు సంతోషంగా ఉంటారు. మీరు అతిపెద్ద శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. మీ కళ్లకు ఉన్న మాయను తీసి పక్కన పెట్టి చూడండి. నమ్మకం అనే విషయాన్ని ఈ రోజున పదే పదే గుర్తుంచుకోండి. సమయం సానుకూలంగా మారుతుంది. ఈ రాశి వారు ఆకస్మిక ధన లబ్ధి కూడా చేరుకుంటారు. కానీ మీ గురించిన సమాచారం ఎవ్వరికీ తెలియపరచవద్దు. శత్రువులు మీ చుట్టూరానే ఉన్నారు. మీ కళ్ళు పొడి చేస్తారు. అబద్ధం అనే ఆయుధంతో మీ కళ్ళు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ లైఫ్ లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఈ రోజు మీరు మౌనంగా ఉండండి. జరిగే విషయాల గురించి చూస్తూ ఉండండి. ఇదంతా మీ గ్రహస్థితి. ఫ్యామిలీ పరంగా, మీ జాబ్ పరంగా ఇద్దరు వ్యక్తులు లైఫ్ లోకి అడుగు పెట్టడం వల్ల వారి పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు కూడా ప్రభావం చూపిస్తాయి. మీ జీవితం చాలా వరకు పాజిటివ్ గా మారిపోతుంది. వారి యొక్క అండతో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఆర్థికంగా స్టేబుల్ అవుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలకు ఈ రోజున ఆస్కారం కనిపిస్తుంది. నలుగురిలో కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా మీ రంగాల్లో ఈ రోజున ఒక గుర్తింపు కలిగే వార్త అయితే వస్తుంది. ఆ యొక్క పరిస్థితి మీకు చాలా నచ్చుతుంది. దాదాపుగా అన్ని విషయాల్లో కూడా ఈ రోజున శుభ ఫలితాలు అయితే ఎదుర్కొంటారు. కానీ మీ యొక్క తెలివితేటలు, అధిక తెలివితేటలు ఉపయోగించి ఎవరో ఏదో చెప్పారు అని శుభ ఫలితాలను అశుభంగా మార్చుకోవద్దు. మనం చూసే దృష్టి మార్చుకుంటే మనకి అంతా సరళతరంగా కనిపిస్తుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు కాలం కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారం కూడా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న రైతులు కానివ్వండి, మీరు కూలీ పనులు చేసుకునే వాళ్ళు అయినా కానివ్వండి, ఆర్థికంగా స్థిరపడడానికి ఈ రోజు ఒక కీలక అవకాశం వస్తుంది. నిలదొక్కుంటారు ఆర్థికంగా.
రాబోయే మరికొద్ది రోజుల్లోనే ఈ రాశివారు మీకు ఉన్న పనులు అన్నింటినీ కూడా సకాలంలో ఇన్ టైంలో పూర్తి చేయండి. బాతకాని చిట్చాట్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ సమయాన్ని ఎవరైతే వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తే వారి నుంచి దూరం జరగండి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్తే వినే తత్వం వీరికి తక్కువ. కానీ ఈ రోజున మాత్రం ఈ తత్వాన్ని పక్కన పెట్టేసేయండి. ఎవరైనా ఏదైనా అనుకూల నిర్ణయాలు చెప్తే పాటించండి. ఊహించని లాభం వస్తుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కార్యాలయంలో ఉద్యోగులు కూడాను లక్ష్యాలు సాధించడానికి, విజయం సాధించడానికి ముందుకు అడుగు వేసి సక్సెస్ చూస్తారు. ఈ సమయంలో ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. అలాగే భవనాలు అద్దెకు ఇచ్చే నిర్ణయం తీసుకునేవారు అయితే ఆలోచనాత్మకంగా తీసుకోండి. నిత్యం శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లక్ష్మీదేవికి నిత్యము కూడాను ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.